ఎట్టకేలకు విద్యార్థుల ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నెల రోజులుగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనకు తలొగ్గింది. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో జంతర్ మంతర్ దగ్గర సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు కేరింతలు కొడుతూ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సీజేపీ నివాళులర్పించింది. సీజేపీ అధినేత అభిజిత్ దీప్ కి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు ఇప్పుడు న్యాయం జరిగిందన్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందని, కేంద్రానికి యువత సత్తా ఏంటో చూపించామని, ఈ పోరాటంలో విద్యార్థులు విజయం సాధించారని, ఈ విజయం విద్యార్థులందరిది అని పేర్కొన్నారు. रीमा बेगम, मैथिली अशोक सोनवणे, अवंतिका मोरिया, जतिन कुमार, गोपिका, शेख सना, व्यक्तियानंदम, ये वो बच्चे हैं। కాసేపట్లో మరోసారి సీజేపీతో కేంద్రం చర్చలు ప్రారంభం కాబోతున్న సమయంలో విధిలేని పరిస్థితుల్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. 26 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మద్దతు వస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, సో గీతిగా ప్రధానంగా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్ని అంటే మనం క్రోనాలజీ కనుక మొత్తం చూసినట్టయితే కాక్రోచ్ జనతా పార్టీ మే 16వ తేదీన ఆవిర్భవించింది. ఆ తర్వాత వాళ్ళు ఈ వరుసనే ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ నిరసన దీక్ష ఇవన్నీ తర్వాత వాళ్ళు ప్లాన్ చేసి తీసుకున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా. సరే, దాంట్లో ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది పక్కన పెడితే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి అభద్రతాభావం, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బాధను ఎవరు వినేవాళ్ళు లేరు, ఇంత పెద్ద ఎగ్జామ్ సార్ రద్దయింది, దాని తర్వాత ఉండే పరిణామాలు మా జీవితాన్ని నాశనం చేసిన అనే పరిస్థితి ప్రతి విద్యార్థిలోనూ ఉంది. అధికారికంగా 17 మంది విద్యార్థులు మరణించినటువంటి నేపథ్యంలో ఆ రోజే కనుక ప్రధానమంత్రి కానీ లేదా హోంమంత్రి కానీ లేదా ధర్మేంద్ర ప్రధాన్ కానీ వీళ్ళు ఎవరైనా ఆ రోజే రెస్పాండ్ అయ్యి కనుక ఉండి ఆ రోజు ఈ నష్టపరిహారం లాంటిది ఏమైనా ఆ రోజు వాళ్ళకి ఇచ్చిండుంటే ఇవన్నీ జరిగితే ఇంత పరిస్థితి దాపురించేది కాదు. అంటే ఒక రకంగా చూస్తే పరోక్షంగా దీనికి ప్రధాన కారణం భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఆ విషయంలో నెగ్లెక్ట్ చేసిందనే మనం భావించాల్సినటువంటి సన్నివేశం మనకు కనిపిస్తుంది. సరే, ఏదేమైనా అయిపోయింది. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తదనంతర పరిణామాలు ఏమిటి అనేదే ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా ఉన్నాయి. ఒక పక్క మహారాష్ట్ర నుంచి ఫడ్నవీస్ని లేకపోతే షిండేని వీళ్ళందరినీ కూడా ఒకసారిగా ఢిల్లీ రమ్మని చెప్పి పిలుపు వచ్చింది. మరోవంక ప్రధానమంత్రితో హోంమంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. జరిగినటువంటి పరిణామాలు, జరగబోయేటువంటి అంశాలు వాటన్నిటి గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళని ఎందుకు పిలిచారు ఇప్పుడు మహారాష్ట్ర అనే దాని మీద చాలా పెద్ద సందేహాలు, చర్చలు నడుస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ పొజిషన్ని వేరే ఎవరితో దాన్ని రీప్లేస్ చేస్తారు ఆ పొజిషన్ని అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా చర్చనీయాంశంగా మారింది. ఒక పక్క క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంది అతి తొందరలో. చాలామంది మంత్రులని పక్కన పెట్టి కొంతమందిని మళ్ళీ తీసుకుంటారు లేదా ఎక్స్పాండ్ చేస్తారు ఎవరిని పక్కన పెట్టకుండా అనేటటువంటి అనేక రకాల చర్చలు జరిగినాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు కానీ బాంబే నుంచి వాడిద్దరిని, ముంబై మహారాష్ట్ర నుంచి వాడిద్దరిని అర్జెంటుగా రమ్మని వాళ్ళని కాల్ చేయడం ఇవన్నీ కూడా అనేక రకాల సస్పిషియస్ థింగ్స్కి ఇవన్నీ కూడా దోహదం చేస్తున్నాయి. అనేక ఊహాగానాలు దీని మీద చెలరేగుతున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటలకి కొవ్వొత్తుల ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ చేస్తామని చెప్పి ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ అనౌన్స్ చేసింది. మేము హ్యాపీగా ఉన్నాం, మా ఉద్యమాన్ని ఇంతటితో విరమిస్తున్నాం, మా 3 డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 3 డిమాండ్స్ కూడా నెరవేరినాయి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలో కూడా డియర్ స్టూడెంట్స్ అని చెప్పి వాళ్ళని అడ్రస్ చేస్తూనే తను ఎందుకు రాజీనామా చేశాడో లేకపోతే తను ఏం జరిగిందో, అంత సవ్యంగా జరిగింది కదా, రద్దు చేసిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ చాలా బాగా మేము నిర్వహించాము, ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ కఠినమైనటువంటి శిక్షలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఆ మేరకు బిల్లు కూడా పెడుతోంది. అందుకని ఇప్పటిదాకా తాత్సారం చేయడం జరిగింది. అయితే దీనికి నేను ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలకి బాధతో అట్ ద సేమ్ టైం నా నైతిక బాధ్యత వహిస్తూ నేను రాజీనామా చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు ఏం డిసైడ్ చేస్తారు, ప్రభుత్వం ఏం నిర్ణయిస్తుంది, ఇప్పుడు ఎందుకు వాడిద్దరిని పిలిచారు అనే దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంకెవరినైనా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులందరినీ ఒకవేళ పిలిచి వాడితో ఏమైనా సమావేశం ఏర్పాటు చేస్తారా, డిస్కషన్స్ ఏమైనా జరుగుతాయా, కాక్రోచ్ జనతా పార్టీ ఏమిటి, దీని తర్వాత ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, లేకపోతే ఇంకేమైనా ఉంటుందా అనే అంశం మీద చర్చ జరుగుతుందా. అట్లాగే దీంట్లో చొరబాడి ఎవరైతే అసాంఘిక శక్తులు ఏవైతే చేసినాయో వాటన్నిటికి సంబంధించిన వివరాలు బయటపెడతామని పోలీసులు పక్క చెప్తున్నారు. వాటన్నిటికి సంబంధించి ఏమన్నా డెసిషన్స్ ఏమన్నా తీసుకుంటారా, ఇవి అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో ముడిపడి ఉన్నాయి. మొత్తం మీద ఒక అధ్యాయం అయితే ముగిసింది. పార్లమెంటు ముట్టడి,
ద సేమ్ టైం దీన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిని ముట్టడించే ప్రయత్నం, ఆ తర్వాత వాళ్ళు చేసినటువంటి డిమాండ్స్ ఇవన్నీ కూడా అందరూ చూశారు. తర్వాత పరిణామాలు కూడా అందరూ చూశారు. ఒక పక్క అటువైపు నుంచి సోనం వాంగ్చుక్ కూడా తన యొక్క దీక్షని విరమించారు. మంత్రులు వెళ్ళి విరమింపు చేశారు. వాటిని ఫర్దర్ కార్యాచరణ వాళ్ళది ఏముండబోతోంది అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికైతే హాట్గానే ఉంది ఢిల్లీ. ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తులు, మరోవైపు ఆర్ఎస్ఎస్లో కీలకమైనటువంటి వ్యక్తులు, అట్లా ఇట్లా అనేక మంది ఈ చర్చల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాత్రం చాలా బిజీగా గడుపుతున్నారు. అనేక రకాలైనటువంటి వ్యూహారచనలో కూడా వారు తల మొలకలే ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. గీతిక శివప్రసాద్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం సీజేపీతో ఆల్రెడీ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో జేపీ నడ్డా ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ కూడా పార్టిసిపేట్ చేశారు అని తెలుస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్. అంటే దీనికి సంబంధించినటువంటి అంటే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిన తర్వాత వాటితో ప్రత్యేకించి చర్చ జరపాల్సింది ఏం లేదు. మీ డిమాండ్స్ ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే మీరు ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా, ఇంకెక్కడైనా ఏమైనా ఉన్నాయా అనే విషయాన్ని ఒకవేళ వాడిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. మీ డిమాండ్స్ అన్ని కూడా మేము నెరవేర్చాం ఖచ్చితంగా. అందువల్ల ఫర్దర్ దీనికి సంబంధించి ఎటువంటి ఇష్యూస్ లేవు అనేది లిఖితపూర్వకంగా వీళ్ళు అందజేయడం, లిఖితపూర్వకంగా వాడి దగ్గర నుంచి కూడా తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లోనే సమావేశం కూడా ముగుస్తుందని చెప్పి తెలుస్తోంది. కాబట్టి లిఖితపూర్వకంగా ఇద్దరు కూడా పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇంతటితో ఇది ముగిసింది కాబట్టి ఎవరిదారిన వాడు వెళ్ళిపోయేటటువంటి అవకాశమే కనిపిస్తూ ఉంది. గీతిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ శివప్రసాద్.